వివాదం సినిమా ఇండస్ట్రీని కుదిపేస్తోంది. నయనతార జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన డాక్యుమెంటరీతో ఈ వివాదం మొదలైంది. 2015లో ధనుష్ నిర్మాణ సారథ్యంలో నయనతార నటించిన నానుం రౌడీదాన్ మూవీలోని 3 సెకండ్ల వీడియోను ఈ డాక్యుమెంటరీలో ఉపయోగించారు. అయితే తమ అనుమతి తీసుకోకుండా ఇలా చేయడం సరికాదని ధనుష్ 10 కోట్ల రూపాయల నష్టపరిహారం కోరుతూ నయనతారకు లీగల్ నోటీసులు పంపించారు. దీనిపై స్పందించిన నయనతార ధనుష్ను విమర్శిస్తూ బహిరంగంగా లేఖ రిలీజ్ చేయడంతో ఈ వివాదం మరింత ముదిరిపోయింది. ప్రస్తుతం కోలీవుడ్ లో వీళ్ళిద్దరూ ఒకరంటే ఒకరికి అస్సలు పడడం లేదు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కూడా ఒక రేంజ్ లో ఫైర్ అవుతున్నారు, ట్రోల్స్ చేసుకుంటున్నారు. అయితే ఈ వివాదం కొనసాగుతున్న సమయంలోనే ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. ధనుష్, నయనతార ఇద్దరూ ఒకే వేదికపై మెరిశారు. తమిళ ప్రముఖ నిర్మాతల్లో ఒకరైన ఆకాష్ భాస్కరన్ పెళ్లికి ధనుష్, నయనతార హాజరయ్యారు. వేడుకలో భాగంగా పక్కపక్కనే కూర్చున్నప్పటికీ ఎడమొహం పడమొహంగానే కనిపించారు స్టార్స్. కనీసం ఒకరినొకరు పలకరించుకోలేదు సరికదా, కనీసం చూసుకోలేదు కూడా. ఇదే పెళ్లి వేడుకకు నయనతార భర్త విఘ్నేష్ శివన్, శివకార్తికేయన్, అనిరుద్ తదితర సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. కాగా నయనతార నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ బియాండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీలో నయనతారతో కలిసి పనిచేసిన నాగార్జున, రానా దగ్గుపాటి, తమన్నా, ఉపేంద్ర, విజయ్ సేతుపతి, అట్లీ, పార్వతి తిరువోతు లాంటి స్టార్స్ కూడా కనిపించారు. ప్రస్తుతం ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ లో నయనతార డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ అవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.